హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెడ్ తెలుగు. ఈ రోజు మనం గూగుల్ AdSense లో యునైటెడ్ కింగ్డమ్ యొక్క బ్యాంక్ డీటెయిల్ ఎలా యాడ్ చేయాలని అయితే చూపెడతాను. ఫస్ట్ మీరు గూగుల్ AdSense అయితే ఓపెన్ అయితే చేసుకొని పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత హౌ యూ గెట్ పేడ్ అయితే షో అయితే అవుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్ అయితే యాడ్ అయితే చేయమని. మీకు గూగుల్ AdSense లో $10 వచ్చాక బ్యాంక్ డీటెయిల్ అయితే షో అయితే అవుతుంది. యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాక యాడ్ పేమెంట్ మెథడ్ అయితే షో అయితే అవుతుంది. సో దీని ఎలా క్లిక్ చేయాలనేది చూపెడతా. ఫస్ట్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి ఫుల్ గా. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్ షార్ట్ కోడ్ అయితే మనం అయితే ఎంటర్ అయితే చేయాలి. సో మీ బ్యాంక్ యొక్క షార్ట్ కోడ్ అయితే 6 డిజిట్ షార్ట్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే టైప్ అయితే చేయండి. సో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే టైప్ అయితే చేశాక సెట్ ప్రైమరీ మెథడ్ అయితే టిక్ అయితే చేసుకోండి. ఓకేనా, టిక్ అయితే వదలకండి. సో ఇప్పుడు మనం అయితే ఎంటర్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు నేను నేమ్, ఆ తర్వాత షార్ట్ కోడ్, ఆ తర్వాత బ్యాంక్ అయితే ఎంటర్ అయితే చేసుకున్నాం. సెట్ ప్రైమరీ మెథడ్ అయితే ఇచ్చేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం అయితే సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేద్దాం. సో సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే పాపప్ విండో అయితే షో అవుతుంది. వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి షో. గూగుల్ విల్ బి డిపాజిట్ విన్ దెన్ 0.35 into యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ 3 to 5 days అని చెప్పేసి అయితే వస్తుంది. మన విత్ ఇన్ 3 నుంచి 5 బిజినెస్ వర్కింగ్ డేస్ లో అయితే మన గూగుల్ AdSense నుంచి అయితే మనకైతే బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. మనకైతే మాక్సిమం అయితే వెయిట్ అయితే చేయాలి. ఒక 2-3 days అయితే వెయిట్ అయితే చేయాలి. వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ అయితే చేస్తారు. వాళ్ళు ఎన్ని క్రెడిట్ అయితే చేస్తారో దాని అయితే మనం అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఓకేనా, మాక్సిమం వచ్చేసరికి మీరైతే రాంగ్ అయితే ఎంటర్ అయితే చేయకూడదు. 3 అటెంప్ట్ అయితే ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయ్యే వరకు అయితే వెయిట్ అయితే చేయాలి. 2-3 బిజినెస్ వర్కింగ్ డేస్ లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 2-3 బిజినెస్ వర్కింగ్ డేస్ అయిన తర్వాత అయితే మనం గూగుల్ AdSense అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకొని వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేద్దాం. సో వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకొని మన గూగుల్ స్టేట్మెంట్ అయితే చెక్ అయితే చేసి చూడండి. సో స్టేట్మెంట్ అయితే చెక్ చూసి మీకు గూగుల్ AdSense నుంచి ఎంత క్రెడిట్ అయిందో అదంతా మీరైతే చెక్ అయితే చేసి ఎంటర్ అయితే చేయండి. ఓకేనా, మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ అయితే చేసాం. సో సెలెక్ట్ అయితే చేసిన తర్వాత మనకైతే సబ్మిట్ అయితే ఇద్దాం. సో సబ్మిట్ అయితే ఇచ్చిన తర్వాత వెరిఫై అయింది. ఓకేనా, సో ఆటోమేటిక్గా అయితే సక్సెస్ఫుల్ గా అయితే వెరిఫై అయింది. సో ఇలా మీరైతే సక్సెస్ఫుల్ గా అయితే బ్యాంక్ డీటెయిల్ అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా గూగుల్ AdSense లో యునైటెడ్ కింగ్డమ్ యొక్క బ్యాంక్ డీటెయిల్ ఎలా యాడ్ అయితే చేయాలనేది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే అందరికైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.